డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ నెల 15వ తారీఖు రోజు పాల్వంచలోని బెంగళూరు కాలేజీకి చెందిన దరావత్ మంగమ్మ అనే ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు దరావత్ హరినాథ్ అతని భార్య వల్ల అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళ అక్రమ సంబంధాల విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, ఆ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను ఉన్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మేము ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో కొన్ని పొంతలు లేని సమాధానం చెప్పడం జరిగింది. ఇక్కడ మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసామని చెప్తా ఉన్నారు. తీసేసారు, హాస్పిటల్ పంపించినారని చెప్తా ఉన్నారు. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమె తరువుగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే, ఈవిడ గతంలో చెర్లలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అదే విషయం ఇప్పుడు హరినాథ్ గారు తెలిసింది. చెర్లలో గొడవ అయింది, పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాయి. అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతను ఈ కౌశిక్ అండ్ ఈవిడ ఈ శృతిలయ వీళ్ళు అనుకున్నారు. వారికి తోడుగా ఇంకొక ఇద్దరిని కూడా ఈ కౌశిక్ తీసుకురావడం జరిగింది. దానిలో భాను అన్న ఒక అతను, మోహన్ అనే ఇంకొక అతను, వీళ్ళిద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్. ఈ భాను దూర బంధువు కూడా. వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న 15వ తేదీ రోజు ఈ శృతిలయ నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి బెంగళూరు కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతను కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. అతను మద్యం సేవించుకున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని జరిగింది. ఆ తర్వాత అంటే అతనే చేసుకున్నాడు, హాస్పిటల్ తీసుకువెళ్ళడం కోసం అని కిందికి దింపడం అని చెప్పేసి రైట్. అది పోలీసులు చెబుతున్న మాట. అటు అనుమానం వచ్చింది, పొంతనలేని సమాధానాలతో ఎంక్వైరీ చేయడం ప్రారంభిస్తే అప్పుడు ఒక్కొక్క సమాధానానికి ఎందుకో పొంతన కుదరటం లేదు, ఎందుకో మ్యాచ్ కావటం లేదని చెప్పి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించిన తర్వాత అప్పుడు అసలు విషయాలు బయటపడ్డాయని చెప్పి ఒక్కొక్క విషయాన్ని చెప్పుకొచ్చారు. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఆ కుటుంబం ఏమంటుంది, హరినాథ్ కుటుంబం ఏమంటుంది, దాంతోపాటు ఎప్పటి నుంచి ఈ డీటెయిల్, ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఇటు హరినాథ్కి అలాగే శృతిలయకి మధ్య ఎప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి పతాక స్థాయికి చేరుకున్నాయి, కౌశిక్తో ఉన్న సంబంధం విషయంలో హరినాథ్కి తెలుసట, ఆ కుటుంబం ఏమంటుంది? వివాహేతర సంబంధం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం బెంగళూరు నగర్ కాలనీలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల క్రితమే దరావత్ శృతిలయ అనే వ్యక్తి పాటు పుట్టిన దరావత్ మోహన్ అనే వ్యక్తికి పుట్టిన వివాహం జరిగింది. ఆ తర్వాత ఇద్దరికి కూడా కాపురంలో 2 పిల్లలు కూడా జన్మించారు. అయితే ఆ తర్వాత క్రమక్రమంగా వారి కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయి. ప్రస్తుతం శృతిలయ్య ములుగు జిల్లా వెంకటాపురంలో డివిజన్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలో ఆమె చర్ల మండల బీట్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి సమయంలో ఆ ప్రాంతానికి చెందినటువంటి కొండ కౌశిక్ అనే వ్యక్తితో శృతిలయ్యకు వివాహితర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తరచూ వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకోవడం, ప్రైవేట్ ప్రాంతాల్లో గడవడం, ఎక్కువ సమయం స్పెండ్ చేయడం, ఈ విషయం అటు తర్వాత భర్త అయినటువంటి తర్వాత హరినాథ్ కూడా తెలియడంతో అటు ఇద్దరి కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాపాలు జరిగాయి, గొడవలు కూడా జరిగాయి. అది పెద్ద మనుషుల దాకా దృష్టికి వెళ్ళింది. కానీ ఆ సమస్య పరిష్కారం వైపు పెద్ద మనుషులు ప్రయత్నం చేసినప్పటికీ శృతిలయ మాత్రం తన ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదు. తన ప్రియుడైనటువంటి కౌశిక్ తో ఎక్కువ సమయం స్పెండ్ చేయడం, అటు విధి నిర్వహణలో భాగంగా ములుగు జిల్లాలోనే ఎక్కువ సమయం ఉంటూ కౌశిక్ కి దగ్గరవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హరినాథ్ గత కొంతకాలంగా మందలిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా శృతిలయ తనలో ప్రవర్తనలో మాత్రం మార్పు రావాలని చెప్పుకోవాలి. అయితే సరిగ్గా ఈ నెల 15వ తేదీన అటు అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో హరినాథ్ తన ఇంటి వెనుక భాగంలో ఉన్నటువంటి స్లాబ్ హుక్కుకి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అయితే అందింది. ఆ తర్వాత మృతదేహాన్ని అటు భార్య అయినటువంటి శృతిలయ్యనే కిందికి దింపింది. స్థానికుల సమాచారంతో వాళ్ళకి సమాచారం అందించి ఆ డెడ్ బాడీని కూడా కిందకి దించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన భర్త
నిద్రిస్తున్న సమయంలో తన భర్త ఆత్మహత్యకు పాల్పడని కూడా చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఘటనా ప్రదేశానికి పోలీసులు చేస్తున్నారు. ఇది అప్పటికే హరినాథ్ డెడ్ బాడీని కూడా అంటే క్రైమ్ ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి, భౌతిక పదాన్ని ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కంటిన్యూ. ఆధారాలు కూడా పూర్తిగా తప్పించే ప్రయత్నం చేసింది. అది హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది. అయితే పోలీసులకు మొదటి నుంచి కూడా అనుమానం ఉంది. బికాస్ ఆఫ్ ప్రధానంగా ధరావత్ హరినాథ్ యొక్క తల్లి మంగమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అప్పటికే రంగ ప్రవేశం చేసినటువంటి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. శృతిలేయని కూడా విచారణ జరిపారు. అయితే శృతిలేయ చేసినటువంటి సమాధానాలతో పోలీసుల యొక్క అనుమానం మరింత బలపడింది. అయితే శృతిలేయ యొక్క వ్యవహారం గురించి కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, మనస్పర్ధలు కలహాలు ఎందుకు మొదలయ్యాయన్న కోణంలో పోలీసులు కూడా విచారణ జరపగా తెల్లకు చెందినటువంటి కౌశిక్ తో వివాహేతర సంబంధం ఉందని కూడా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కౌశిక్ ని కూడా అదుపులోకి తీసుకొని పలుమార్లు వేర్వేరుగా విచారణ చేపట్టడంతో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త హరినాథ్ ను భార్య శృతిలయ అటు ప్రియుడు కౌశిక్ తో పాటు మరొక ఇద్దరు సహకారంతోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే నలుగురు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. A1 గా హరినాథ్ భార్య శృతిలయను చేర్చడంతో పాటు A2 గా శృతిలయ ప్రియుడైనటువంటి కొండా కౌశిక్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులను మోహన్ తో పాటు మరొక వ్యక్తిని కూడా ముద్దుగా నలుగురిని కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు పాల్వంచ పోలీసులు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం హరినాథ్ యొక్క కుటుంబం మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఘటన జరిగిన తర్వాత మొదటగా ఓటర్లపైన అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి మంగమ్మ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదునే పోలీసులు పలు కోణాల్లో విచారణ చెప్పారు. మొదటి నుంచి శృతిలయ్య మృతికి కారణం అంటూ కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. కానీ విచారణలో శృతిలయ్యతో పాటు కౌశిక్ కూడా సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు. అటు ధరావత్ నిద్రిస్తున్నటువంటి సమయంలో హరికృష్ణ నిద్రిస్తున్న సమయంలోనే తామంతా కూడా ఇంట్లోకి ప్రవేశించి అతన్ని గొంతు నుండి చంపి చివరికి ఇంటి స్లాబ్ వెనుక ఉన్నటువంటి హుక్కు తగిలించి కీడతో ఉరివేసి హత్య చేసినట్లు కూడా ప్రస్తుతం అటు నిందితులు పేర్కొనడంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సచిన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం జరిగింది. మొగుడిని చంపి భార్య దొంగ ఏడుపులకు సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడి మోజులో హరినాథ్ ప్రాణాలు తీసింది భార్య శృతిలయ. ప్రియుడు కౌశిక్తో కలిసి ప్లాన్ ప్రకారం హరినాథ్ ప్రాణాలు తీసింది ఆ భార్య. తాను లేచేసరికి హరినాథ్ మరణించాడంటూ శృతిలయ డ్రామాలు మొదలుపెట్టింది. అసలు నాకేం తెలీదు, అసలు ఏం జరిగిందో తెలీదు, ఎందుకు అతను చచ్చిపోయాడో నాకు తెలీదు, ఈ కైండ్ ఆఫ్ యాక్టింగ్ని ప్రారంభించింది. భర్త భౌతికాయం ముందు ముసలి కన్నీరు పెట్టుకుంది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వాళ్ళ స్టైల్లో విచారణ ప్రారంభిస్తే శృతిలయ్య పంతులు సమాధానాలు చెప్పుకొచ్చింది. దీంతో కౌశిక్తో శృతిలయ్యకు వివాహేతర సంబంధం ఉందనే విషయం బయటపడింది. కౌశిక్తో పాటు మరి ఇద్దరి సాయంతో హరినాథ్ను చంపేసింది ఆ భార్య. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తోంది నిందితురాలు శృతిలయ. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. యూర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. మరి ముఖ్యంగా పోలీసులు